ఏప్రిల్ వస్తే 3 ఇయర్స్ అవుతుంది సార్. అయితే కంటిన్యూ బెడ్ పైనే ఉండేను. అతను ఏమన్నాడంటే ఉస్మానియాలో స్క్రూలు ఏయించడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ఏమన్నారంటే లేదు స్టీల్ బాల్ ఏయించుకోవాలని చెప్పేసి. నా ఆలోచన ఏంటంటే స్టీల్ బాల్ ఏసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ జరగదు. నేను సరే మంచిది ఉండనియండి అని అదే కంటిన్యూ నడుస్తుంది సార్. తర్వాత ఇది తెలవంగానే బ్లడ్ సర్క్యులేషన్ గురించి ఇందాక అనుకున్నాం కదా! అది తెలవంగానే అన్నా సరే ఇది ఏదో మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి తీసుకోవడం జరిగింది సార్. తర్వాత కంటిన్యూ వాడడం ద్వారా నేను స్టిక్ పట్టుకొని వస్తుండే. ఆ స్టిక్ అనేది ఒక 4, 5 మంత్స్ తర్వాత ఇడిచేసినాను సార్. ఇంకా కుంటుతుండే. ఆ కుంటడం కూడా తక్కువైపోయింది. ఇంకోటి ఇప్పుడు బండి కూడా నడిపిస్తున్నా సార్. ఇంకోటి తుంటి బొక్క ఇరిగిన వాళ్ళు కింద కూర్చోరు. నేను మంచిగా సకలముక్కలం కూడా కూర్చుంటాను సార్. ఇంకా వేరే డిసీజ్ కూడా ఉండే నాకు కొంచెం వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండే. 4 ఆపరేషన్స్ అయినాయి. నడుము నొప్పి ఉంటుండే సార్. వాటర్ ఎనర్జీ ప్యాడ్‌ని రెగ్యులర్‌గా నేను సిస్టమ్ పైన కూర్చుంటాను ఫోటోగ్రాఫర్. అయితే దాని నడుము నొప్పి గురించి అని చెప్పేసి ఇంతకుముందు ఏం చేస్తుండే అంటే పెయిన్ కిల్లర్ అని వేసుకుంటుండే. ఇప్పుడు జస్ట్ వాటర్ తీసేసుకొని తాగడము. తర్వాత ఆహ్, ప్యాడ్ అని చెప్పేసి వెనుకకు నడుముకు పెట్టుకోవడం సార్. ఆ విధంగా ప్రతి ఒక్కటి నాకు హెల్ప్ అయిపోయింది. ఇంకోటేంటంటే మా మిసెస్ వచ్చేసి మెగ్నెటి హాస్పిటల్‌లో జాబ్ చేస్తారు. అంటే మెడిసిన్స్ ఉంటాయి. కానీ మెడిసిన్స్ అయితే అస్సలు వాడను సార్. సర్ది అయినా చేసినా చూద్దాము అని చెప్పేసి. ఎందుకంటే నేను చెప్పడానికి ఎళ్తున్నా కాబట్టి ఖచ్చితంగా దాని బెనిఫిట్స్ ఏంటో నేను తెలుసుకోవాలి. ఇక్కడ మనకు చెప్తారు కదా! అంటే 100% యూజర్ అని. నేను యూజ్ చేస్తేనే దాని గురించి చెప్పగలుగుతాను సార్. యూజ్ చేయకుంటే ఏం చెప్పడానికి ఉండదు. ప్రతి ప్రొడక్ట్ కూడా వాడుతుంటాను సార్. ఇంట్లో కూడా 5 కిట్లు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం అంటాం గదా! అంటే ఆరోగ్యము చెడిపోయిన తర్వాత హాస్పిటల్‌లో పెట్టకుండా, ఆరోగ్యం మంచిగున్నప్పుడే ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిర్రు. సాగర్ సార్ ఇందాక జెప్పిర్రు గదా! దేవుడని జెప్పేసి. సార్‌ని గలవడానికి సింగిల్‌గా నేను స్టిక్ పట్టుకొని మా బాబుని తీసుకొనెళ్ళాను సార్. అంటే జస్ట్ ఆయన ఆశీర్వాదం తీసుకుందామని. మంచిగా ఎట్లా అంటే ఒక వెంకటేశ్వర స్వామి దర్శనం అయినట్టు అనిపించింది. సార్ వాళ్ళు గూడా ఉన్నారు. నేను గూడా బాబుని తీసుకొని ఎళ్ళడం జరిగింది. కంపెనీ విజిట్ గూడా అయింది సార్. తర్వాత అక్కడి నుంచి మెల్లమెల్లగా జర్నీ స్టార్ట్ అయింది. కంటిన్యూషన్ ఇప్పుడు మంచిగా టీమొచ్చింది. ఇంకోటేంటంటే మా నవీన్ సార్ అని జెప్పేసి డే ఫస్ట్ నుంచి గూడా నన్ను ట్రైనింగ్‌కి ఆఫీస్ మా లంగరోజ్ ఆఫీస్ వచ్చేసి ట్రైనింగ్ ఉంటది. ఇక్కడ నుంచి పికప్ జేసుకొని మళ్ళీ రిటర్న్ తీసుకురావడము. మేము బూట్ క్యాంప్‌కెళ్ళినా చేసినా గాని డే ఫస్ట్ నుంచి కంటిన్యూషన్ ఒక చిన్న పిల్లగాని లెక్క చూసుకుండు సార్. ఇంకోటి మా అప్‌లైన్‌లు గూడా అందరూ శ్రీకాంత్ సార్ గాని, ఇంకోటి మన ఆహ్, జయపాల్ సార్ గాని, వెంకటేష్ సార్ గాని, తర్వాత అశ్విన్ సార్, గంగారాం సారు, దాని తర్వాత ఇంకోటొచ్చేసి మాకిక్కడ నాలెడ్జ్ గురించయితే వినోదిని మేడంకి థాంక్ యూ మేడం. ఎందుకంటే ప్రతి ఉన్న యూట్యూబ్‌లో చూస్తాను వీడియోస్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ గాబట్టి చాలా నాలెడ్జ్ తీసుకోవడం జరిగింది. అది ఇప్పుడు ఇంకోసారి ఎప్పుడు గూడా ఫోను చేసినా గాని మళ్ళీ రిటర్న్ బ్యాక్ జేసి దాని గురించి ఏమన్నా ఉన్నా గాని చెప్తారు మేడం. థాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇది నా టెస్టిమోనీ సార్. కంటిన్యూషన్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఇంకోటేందంటే ఇక్కడ ఏమైతుందంటే మేమిక్కడ మా ఇక్కడ బయటికి ఫీల్డ్‌లో ఎళ్ళినప్పుడు డాక్టర్లు గూడా వచ్చేసి మేము అక్కడ దగ్గరెళ్తే ఆర్ఎంపీ డాక్టర్ అతను. సార్ ఇట్లా మీ గురించి పెద్ద డాక్టర్‌ని తీసుకొచ్చినా అంటే అభిమానం గూడా చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఈ అభిమానం అనేది ఎక్కడ దొరకదు. మన ఈ బయటనే తప్ప. ఆశీర్వాదంతో కూడుకున్న డబ్బు గూడా దొరుకుతుంది. ఇటువంటి అభిమానం అనేది ఎక్కడ దొరకదు సార్. ఈ అవకాశం ఇచ్చిన గ్రేట్ లీడర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అశ్విన్ సార్‌కి థాంక్ యూ సార్. ఇంకోటి రెగ్యులర్‌గా ఒక మెసేజ్ వెళ్తుంటది. మళ్ళీ అక్కడి నుంచి కూడా మెసేజ్ వస్తది ఒకటి. సార్ ద్వారా వెంకట్రావు సార్ ద్వారా. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ అశ్విన్ సార్. యెస్ సార్. గ్రేట్ సార్. బాలవిజ్ఞాన్ సార్ మంచి టెస్టిమనీ. సో, మేడం గూడా మీకు గూడా మంచి టెస్టిమనీ వచ్చింది. ఎందుకంటే మీరు నమ్మి ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల మీకు ఈ రిజల్ట్ అనొచ్చింది. సో, గ్రేట్ సార్. అదే విధంగా ప్రతి ఒక్కరు గూడా హ్యాండ్ రైజ్ చేయండి సార్. ప్రతి ఒక్కరు గూడా షేరింగ్ జేసుకోవాలి. సో, ప్రతి ఒక్కరు గూడా ఓకే. వీడియో ఆన్ జేసుకొని మాట్లాడండి సార్ ప్లీజ్. ఓకే. సో, విఘ్నేష్ సార్ కంటిన్యూ చేయండి సార్. ఓకే. డన్. సార్ సార్ ఇది ఆస్క్ టు అన్‌మ్యూట్ కదా సార్? యెస్ సార్. యెస్ సార్. సార్ అది ఓపీపీఓ F11 సార్. మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చినాను. హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడగలరు సార్. హలో! మేడం. మేడం ప్రొడక్ట్ వాడుతున్నారా మేడం? మీ టెస్టిమనీ షేర్ వాడుతున్నాం. చేయండి మేడం. మేడం షేర్ చేయండి మేడం. మీకు దీనివల్ల ఏం బెనిఫిట్ అయింది? చెప్పండి మేడం. అందరికి నొప్పులు తక్కువైనాయి. హ్యాపీగా ఉన్నారు అందరూ. ఇంకా మేడం?
అదే మా ఆమెకు బాగా నీరు ఉండే మా అమ్మమ్మకు ఆ నీరంతా తగ్గిపోయింది. ఆ, బాగా దొడ్డుగుండే ముఖము చేతులు ఇట్లా ముడితే పలిపోతారు అన్నట్టు ఉండే. ఇప్పుడు అది నార్మల్ అయిపోయింది. చర్మం అనేది ఇట్లా చేతులు వస్తుంది మంచిగా. ముందు రాకపోతుండే, ఇట్లా పడితే ఇట్లా రాకపోతుండే. ఇప్పుడు కాలు కూడా బాగా ఉబ్బినే ఉండే. ఆ కాలు ఉబ్బు తక్కువైపోయింది, చేతులు కూడా మంచిగా అయినాయి, ముఖం కూడా కొంచెం నీరు దిగింది, లేకుంటే బాగా దొడ్డుగుండే. 15 రోజులకే మంచిగా అయిపోయింది. ఓకే మేడం. మేడం ఇంకోటి ఏంటంటే అమ్మగారు ఉన్నారా మేడం? అమ్మగారు అక్కడ బెడ్రూమ్ లో ఉన్నారు సార్, వాళ్ళు అమ్మగారు ఉన్నారా? లేదు. ఓకే ఓకే ఇంకో టెస్ట్ మోన్ ఉంది సార్, మహానంద మేడం అని. నమస్తే చెప్పండి సార్. సార్. నమస్కారం. సార్ నేను కూడా కిట్ వాడిన సార్. నా పేరు మహానందం సార్. చెప్పండి మేడం, చెప్పండి. నాకు కూడా ఇక్కడ అంత ప్రాబ్లం ఉండే, పీసీఓడి ప్రాబ్లం ఉండే సార్. నేను వాడిన సార్, నాకు 15 days లో రిజల్ట్ వచ్చింది సార్. ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చిన సార్. ఇక్కడ నేను మినిమం Okay. 13 మెంబర్స్ వచ్చిన సార్. ఇక్కడ అందరికి రిజల్ట్ వచ్చింది సార్. Okay. మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఓకే ఓకే మేడం. ఎందుకంటే మంచి రిజల్ట్ మేడం. ఇందాక చెప్పారు కదా, మేడం కూడా చెప్పారు, మంచి రిజల్ట్. మనకు వితౌట్ మెడిసిన్ మనకు 200 రకాల వ్యాధులు అనేది నయం చేసుకోవచ్చు. సార్ కూడా మీకు చెప్తున్నారు కాబట్టి మనం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి మేడం. అక్కడ నుంచి మంచి ఆశీర్వాదం అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంత మంచి అవకాశం ఉన్నది మేడం. అది కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఇవ్వాలి మేడం. అవును సార్. ఇక్కడ ఇంకా వేరే వాళ్ళు కూడా ఇచ్చినాం సార్. 1 week బ్యాక్ ఇచ్చారు సార్ ఇక్కడ సుజాత మేడం అని. వాళ్ళకు 3 days కి రిజల్ట్ వచ్చింది సార్. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండే మేడం? ఆమె Disc కూడా problem. డిస్క్ ప్రాబ్లం ఉండే సార్. డిస్క్ ప్రాబ్లం ఉండే. ఇక్కడ Okay. ఇది ప్రాబ్లం ఉండే, చెయ్యి అంతా ఇట్లా పార్ట్ ఉండే సార్. 3 days లో వచ్చేసి Okay. సార్ రిజల్ట్ అనేది. నిద్ర Okay. లేకుండే సరిగా. చాలా మందికి ఇచ్చినాం సార్ మేము ఇక్కడ. అందరికి 100% రిజల్ట్ వచ్చింది సార్. మెంబర్ సార్ ఉన్నారు కదా మేడం, అనిల్ సార్. హెల్త్ బాగుంది సార్ మాకు వాళ్ళది. మేడం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి మేడం. ప్రతి ఒక్కరు వాడాల్సిందే ఇది. ఎందుకంటే మనము ఇటువంటి అవకాశం అనేది ఎక్కడ దొరకదు మేడం. మనము ఇది ఇవ్వడం ద్వారా మంచి మనకు ఆశీర్వాదం కూడా దొరుకుతుంది. ఇంకోటి నేను ఏంటంటే కూడా ఇన్కమ్ పరంగా అయితే మీకు తెలుసు. ఓకే మేడం, మంచి టెస్ట్ మనీ షేర్ చేసుకున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం వాళ్ళ సార్ ఉన్నారు సార్, సార్ కూడా కొద్దిగా షేర్ చేస్తాను సార్. సార్ నమస్కారం సార్, చెప్పండి సార్. అది నేను ఈ కిట్ వాడటం వలన, వైటోరియం వాడటం వలన నాకు ఏంటంటే ఈ మెడ నొప్పి, మళ్ళీ నడుము నొప్పులు, మళ్ళీ కాళ్ళ ప్రాబ్లం ఉండే సార్. కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి సార్ 7-8 రోజుల్లోనే. ఆ వలన మళ్ళా ఒక 8-10 మందికి నేను ఇప్పించిన సార్ ఇక్కడ నారాయణఖేడ్ సార్. చెప్పండి సార్ ఆర్టిస్ట్ లో ఇచ్చిన సార్. ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాల్యుబుల్ సెషన్ టుడే. టెస్ట్ మనీస్. గ్రేట్ గ్రేట్ సార్. ఈ రోజు సార్ వాళ్ళు కావచ్చు, మేడం కావచ్చు, ఈ రోజు దగ్గర దగ్గర ఒక 50 to 80 వరకు ఇక్కడనే ఇచ్చారు వాళ్ళు. టోటల్ టెస్ట్ మనీస్ అన్ని మేము కొద్దిగా కలెక్ట్ చేసినాం. కొద్దిగా అవైలబుల్ లేకుంటే టెస్ట్ మనీస్ ఆల్రెడీ షేర్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎంత హ్యాపీ అంటే సార్, వర్క్ చేయడంలా ఒక ఆకలి కూడా వేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పడం ఏదైతే మాటలు ఉన్నాయో, జస్ట్ ఆ మాటలు వినేసి మాకు కడుపు నిండిపోతుంది. అలాంటి బ్లెస్సింగ్స్ అనేది మాకు దొరుకుతున్నాయి సార్. గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు టెస్ట్ మనీస్ అనేది పెద్ద సెషన్ ఇది. ఎందుకంటే మీకు తక్కువైందే చెప్పమంటున్నాం. ఆ తక్కువైన ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. చెప్పడం దానికి ఇంపార్టెంట్ అన్నట్టు. ఎందుకంటే మనం షేర్ చేయడం వల్ల మనకు కొద్దిగా భయం పోతుంది. ఈ టెస్ట్ మనీ వేరేలోకి యూజ్ అవుతుంది. ఈ టెస్ట్ మనీ చూసి మీకు బిజినెస్ బిల్డ్ అవుతుంది. ఎస్ సార్. అండ్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా అవకాశం ఇచ్చారు. అండ్ రీసెంట్ గా మేము ఒక ఆర్టీసీ డ్రైవర్ కలిసినాం ఆల్రెడీ. జస్ట్ గా కలిసినప్పుడు అతను ఇంతకుముందు ఎంత పెయిన్ అంటే ఇట్లా స్టేరింగ్ అనేది తిప్పనికి రాకపోతుండే. జస్ట్ ఎప్పటికీ బెల్ట్ పెట్టుకొని బాలాజీ సార్ అని చెప్పేసి ఇక్కడనే దగ్గరనే ఉంటాడు. అతను ఇప్పటి వరకు ఒక 50 వరకు అతను ఇచ్చేసిండు బిజినెస్ అనేది. వాళ్ళ ఆర్టీస్ లో మాక్సిమం ఆర్టీస్ లో ఒక వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ నే ఒక 30+ అండ్ అడిషనల్ గా జస్ట్ ఆయన చెప్తే వినేటోళ్ళే చాలా మంది ఉంది అలా. అట్లా 50 సేల్స్ అతని త్రూగా, ఈ మేడం త్రూగా, మేడమే ఒక దగ్గర ఒక 50+ మేడం ఇచ్చారు ఇలా. గ్రేట్ సార్. గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ వాల్యుబుల్ టైం టోటల్ గా సార్. ఇలా ఎంతో వాల్యుబుల్ టెస్ట్ మనీస్ అని చెప్పుకోవచ్చు. గ్రేట్ గా
సార్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే థ్యాంక్ యూ సో అంటే మచ్. చాలా మందికి కూడా మంచి అవకాశం దొరుకుతుంది. ఆల్రెడీ మేము కూడా జర్నీ చేస్తున్నాం మనము. ఎందుకంటే Yes, sir. అసలు టైం కూడా దొరకలేదు మిమ్మల్ని కలవడానికి. ఈ రోజు నేను అసలు ఆ సార్ అని అనుకున్నాను కానీ మీరని అనుకోలేదు నేను అసలు. ఎందుకంటే మంచి అవకాశం సార్. ఇంకోటి ఏంటంటే మా గ్రేట్ లీడర్ అప్లై కాలేదు, నో ప్రాబ్లం దాని గురించి. కానీ ఎందుకంటే ఇంతమందికి ఆరోగ్యం ఇస్తారు కదా సార్, ఆనందమే వేరే ఉంటుంది సార్. అది చాలా అంటే చాలా గ్రేట్ గా ఉంటుంది. ఎందుకంటే జర్నీ కూడా నాది ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి. ఎందుకంటే ఈ అవకాశం అసలు ఎక్కడ దొరకదు సార్ మనకు. అంటే ఇది పూర్వజన్మ సుకృతం అనుకుంటాం మనం. Yes, చాలా yes. మంచి అవకాశం మనకు దేవుడు ఇచ్చింది సార్. ఇది ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ సార్ ద్వారా మనకు ఇది మంచి అవకాశం సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. Thank you, sir. Thank you so much, sir. testimony. Your valuable Thank you. time, and thank you very much, sir. Great. Thank you so Thank you, much. sir. సార్ ఈ కిట్టు వాడించి నాకు మంచిగా ఇస్తారు నాకు. సార్ నాకేందంటే ఇంతకుముందేమో బీపీ ఉండేది సార్ నాకు. ఆ బీపీ అనేది 200 ఇంత వస్తే ఒక నెల రోజు మనకు కంటిన్యూ లిస్ట్ బ్యాండ్ నీళ్ళు తాగుతున్నా, వాటర్ పెట్టుకొని తాగుతున్నాం. ఒక నెల లోపలనే నాకు 120 వచ్చేసింది సార్ నాకు బీపీ మొత్తం. ఇంకోటి నేను మండీలో పనిచేస్తాను మార్కెట్లో, కమేలాలో ఫస్ట్ కమేలాలో పనిచేస్తే నాకు ఈ మొత్తం కాళ్ళ నొప్పులు, మెడల నొప్పులు బాగా నొప్పులు వస్తున్నాయి మొత్తం. ఇవన్నీ నొప్పులు కింద పోయినాయి సార్. అదే నేను నవీన్ సార్ టీం నుంచి మాట్లాడుతున్నా సార్. ఓకే సార్. ఇది మెడల్ నొప్పి ఇంకా బాగుండే, మెడల్ నొప్పి తగ్గినాయి. ఒక 15 రోజులలో మెడల్ నొప్పి తగ్గిపోయింది. ఇది సార్ నా టెస్టిమనీ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్. వండర్ఫుల్ చైర్మన్. ఆల్రెడీ మెంబర్ జర్నీ చేస్తున్నాను. ఇందాక చెప్పారు కదా బీపీ అనేది మీకు 200 నుంచి తగ్గిందని చెప్పేసి. ఇంకోటి ఇప్పుడు మీరు రెగ్యులర్ కూడా వెళ్తున్నారు, చేస్తున్నారు, చూస్తున్నాము. అప్పటికిప్పటికి చాలా చేంజెస్ వచ్చేసినాయి సార్. ఇంకోటి ఏంటంటే ఫీల్డ్ వర్క్ కూడా మీరు మంచిగా వెళ్తున్నారు, చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచనతో వెళ్తున్నారు సార్. మీ వండర్ఫుల్ చైర్మన్ ఫస్ట్ టైం సార్ మాట్లాడేది, ఫస్ట్ టైం నాకు వచ్చింది. మాట్లాడితేనే సార్ ఇందాక చెప్పారు కదా సార్ అశ్విన్ సార్, మాట్లాడడం అనేది రాదు. ఎంకరేజ్ చేసి జస్ట్ పేరు అయింది. తర్వాత మీకు జరిగింది కదా సార్, మీకు రిజల్ట్ వచ్చిందే చెప్పమని చెప్తారు కదా సార్. ఆ రిజల్ట్ అనేది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైతే వస్తారో అది వినడం ద్వారా వాళ్ళు తీసుకుంటారు, బెనిఫిట్ పొందుతారు. ఇక్కడ మనము జరిగింది చెప్తున్నాం కదా సార్, ఎక్స్ట్రా ఏం చెప్తలేం కదా, మనం జరిగిందే చెప్పడం. అది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది సార్. సార్ వండర్ఫుల్ టెస్టిమనీ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. జయ సార్. జయ. నేను ఒక టైలర్ వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని. కానీ 30 years నుంచి నాకు బ్యాక్ పెయిన్ అనేది ఉండేది. కానీ మన మ్యాట్రిక్స్ వాడిన తర్వాత నాకు ఈ బ్యాక్ పెయిన్ అనేది తగ్గుముఖం పట్టింది సార్. ఇంకోటి ఏంటంటే నాకు ఈ వాటర్ తాగడం వల్ల నాకు కొలెస్ట్రాల్ కూడా ఉండేది సార్. కొలెస్ట్రాల్ కూడా చాలా తగ్గింది సార్ అది. ఇంకా నేను బిజినెస్ కూడా చేస్తున్నాను సార్. నాకు వెల్కమ్ ప్లస్ 2 మ్యాచింగ్ కూడా చేస్తున్నాను సార్. మంచి గట్టిగా చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం నేను మాట్లాడటం. థ్యాంక్ యూ సార్. వీలైతే ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి సార్. ఓకే సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మంచి టెస్టిమనీ ఇచ్చారు సార్. సార్ ఇంకా మంచి గట్టిగా చేయాలని మా అప్లైన్ కూడా చాలా మాకు సపోర్టింగ్ ఉన్నారు. మేము మంచి ఫీల్డ్ వర్క్ లోకి వెళ్తున్నాము. మేము మంచిగా మాకు థియరీ కానీ డెమోస్ కానీ చాలా పడింది కాబట్టి నాకు నమ్మకం అనేది కుదిరింది. దానివల్ల నాకు వేరే వాళ్ళకి చెప్పడానికి చాలా నాకు ఇష్టంగా చేస్తుంది. ఎందుకంటే మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ టైలర్ వర్క్ చేసుకోవాలి, వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కొంతమంది కనెక్ట్ అవుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు వస్తుంది. థ్యాంక్ యూ సార్. మంచి టెస్టిమనీ షేర్ చేసుకోరు, ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి నాకు కోరిక సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్కారం సార్. చెప్పండి సార్. నమస్తే సార్. అయితే నేను మా ఫ్రెండ్కి ఒక అతనికి షుగర్ ఉండే సార్. దాదాపుగా అంతా అంటే 300 నుంచి 600 దాకా షుగర్ ఉండే. 3 months కంటిన్యూషన్ వాడినాక తినక ముందు 70 వచ్చింది, తిన్నాక 140 వచ్చింది సార్. అది అయినది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే పెరాలసిస్ వచ్చిన క్యాండిడేట్ ఉండే యశోద హాస్పిటల్లో. కనీసం దాదాపు ఒక 4-5 లక్షలు పెట్టింది సార్. అతనికి కిట్ ఇప్పించినాం. దరిదాపుగా ఒక 25 రోజుల నుంచి నడుచుడు మొదలు పెట్టింది సార్. ఇప్పుడు కార్ నడుపుతాడు, బైక్ నడుపుతాడు సార్. సామల బుచ్చన్న అని అతని పేరు. ఇంకొక అతను షుగర్ పేషెంట్ పేరేమో ఆశా సత్యనారాయణ.
ఇంకొకటి మా బ్రదర్ అంటే ఇక అది మా సడ్డగుడు అన్నట్టు, సడ్డగుడు వాళ్ళ ఇయ్యపురాలకి 2 కాళ్ళు పడిపోయినాయి సార్. ఇది గొంతు ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయితే లేవలేని పరిస్థితిలో జస్ట్ మేము కిట్ ఇచ్చిన అంటే మన వాటర్ ఎనర్జీ ప్యాడ్ మీద కూర్చోబెట్టినాం, రిస్క్ బ్రాండ్ చేతికి ఇచ్చినాం, థైరాయిడ్ బెల్ట్ అంటే మన జమ్ము బెల్ట్ ఉందా సార్, అది మెడకు చుట్టినాం. చుట్టి ఫ్రెండ్లీగా పోయి వాళ్ళ దగ్గర ఒక ఛాయ్ తాగుతూ ఒక అరగంట వెయిట్ చేసినాం సార్. అరగంట తర్వాత ఆమె నడిపించినాం సార్. ఖచ్చితంగా ఆమె అది దాదాపుగా ఒక 70-80 కేజీల తర్వాత వెయిట్ ఉంటుంది. యాక్చువల్లీ 65 నుంచి 70 సంవత్సరాలు ఉంటుంది సార్. అలాంటి అమ్మకు కూడా కాళ్ళు వచ్చినాయి సార్. అంటే వాళ్ళ హాస్పిటల్ ట్రీట్మెంట్ వాడుతూనే మనం కిట్ ప్రొవైడ్ చేయడానికి వెళ్ళినాం సార్. వాళ్ళకి డెమో ఇచ్చుకుంటూ మాట్లాడడానికి పోయినాం. అరగంటలో నడిపించినాం సార్. ఇది ఇంకొకటి ఆరపల్లిలో కూడా ఒక ఆయన హోంగార్డ్ సార్, దరిదాపుగా 2-3 సంవత్సరాలు అవుతుంది పెరాలసిస్ వచ్చి. అతనికి ఈ చేతికున్న రిస్క్ బ్రాండ్, జంబో బెల్ట్ ఒకటి, తర్వాత ఇంకొక ఫ్రెండ్ది రిస్క్ బ్రాండ్ 3 పెట్టి మసాజ్ చేసుకుంటూ దరిదాపు ఒక 25 నుంచి 30 నిమిషాలలో పెరాలసిస్ వచ్చిన క్యాండిడేట్ను నడిపించినాం సార్. అవి ఇలాంటి టెస్ట్ మనలు ఉన్నాయి సార్. అందరూ ఆరోగ్యంగా అంటే కొంతమంది వెనక ముందు చేస్తున్నారు సార్. పల్లెటూర్లలో ఏం చేస్తున్నారంటే, అయ్యో అంటే వారానికి 3 రోజులు ఉన్న డయాలసిస్, అది అంటే అవసరం ఉంటేనే వెళ్తున్నారు డయాలసిస్ కి, లేకపోతే లేదు సార్. ఇది నా టెస్ట్ మనీ సార్. ఓకే సార్, నాది మంచిర్యాల ఆజీపూర్, మంచిర్యాల జిల్లా. సత్యం బాల బిగ్నర్ సార్, దేవ సార్. దేవ, గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకైతే తెలుగు కంఫర్టబుల్ కాదు సార్, కొంచెం చెప్తా సార్, తర్వాత కూడా చెప్తా. సార్ చెప్పండి. టెస్ట్ మనీ అయితే ఫస్ట్ మా భార్యకు 18 ఇయర్ నుంచి నిత్తి నొప్పి ఉంది, మైగ్రేన్ పెయిన్ సార్. తర్వాత ఆమెకు 10 నుండి ఇది బ్యాక్ పెయిన్ ఉంది కూడా ఉంది దానికి. ఇది 2 ప్రాబ్లం అయితే ఇప్పుడు 100% కవర్ అయింది సార్. ఏం లేవు. ఫస్ట్ యూజ్ చేసినాక 3-4 నెలల నుంచి కొంచెం డిప్రెస్, తర్వాత ఇప్పుడు అయితే పూరా 100% క్యూర్ ఆమె. ఇది ఎప్పుడు ఏం వాడతలేదు. ఇది జండుబామ్, బెంథోప్లస్ ఎంత ముందే ప్రతిరోజు రాత్రి పండుగ టైంలో కంపల్సరీ ఇది యూజ్ చేయాలి, తర్వాత పనుకుంటారు. ఇప్పుడు ఏం కాదు సార్, అన్ని మొత్తం అయిపోయింది. ఇది టెన్షన్ మెడిసిన్ ఫ్రీ. తర్వాత నాకు కూడా అయితే ఇది నేను 20 ఇయర్ నుంచి ఇది ఇండస్ట్రీ, ఐరన్ ఇండస్ట్రీ పని చేస్తా. అది మా ఎన్వైరన్మెంట్ అది చాలా ఇది డస్ట్ పార్టికల్స్. నాకు కొద్దిగా ఎక్కువ నుంచి ఇది డస్ట్ ఎలర్జీ ప్రాబ్లం సార్. ఆ ప్రాబ్లం కూడా చాలా కవర్ అయింది సార్. మొత్తం ఇది 3% ఉంది, 97%, 95% కవర్ అయింది సార్. తర్వాత ఇది మన పని చేసేసి ఇది 50 మందికి వచ్చిన సార్. ఆ మధ్యలో చాలా మంచి రిజల్ట్ కూడా వచ్చింది సార్. ఇప్పుడే ఇది రీసెంట్ అయితే ఒక సార్కి ఇది హార్ట్ ప్రాబ్లం వచ్చింది సార్. అది 2-3 నెలల నుంచి ఇది వాళ్ళకు నిద్ర రావు అసలు. అది ఈ కిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడే అది వారం రోజు అయింది సార్. వారం నుంచి మంచి నిద్ర పడుకుంటారు, మంచి ఇది ఫీలింగ్ అవుతారు. సార్కు మాట్లాడితే అలా మంచి ఫీలింగ్ చెప్పినాం సార్. మనం సాగర్ సార్ చాలా గ్రేట్ సార్. చాలా మంచి అది ప్రొడక్ట్ అన్ని తయారు చేసింది మంది కోసం, చాలా పబ్లిక్ కోసం, హెల్త్ యూనివర్స్ కోసం. తర్వాత ఇది మన కంపెనీ కూడా ఇది ఆదాయం పరంగా, తర్వాత హెల్త్ పరంగా చాలా మంచి. థ్యాంక్ యూ సాగర్ సార్. థ్యాంక్ యూ బాలకృష్ణ సార్. సార్ థ్యాంక్ యూ సార్. నేను మీ టెస్ట్ మనీ లాస్ట్ टाइम విన్నాను సార్. నేను मनीष साहब डस्ट एलर्जी అని చెప్పేసి హిందీలో మాట్లాడారు మీరు. अब इससे पहले हिंदी में बात कर रहे थे, मैं सुना था. तो अभी जो बात करें ना वो मम्मी के लिए बोल के जो जेंडू बाम गिना हो गया, आप जेंडू बाम यूज नहीं कर रहे बोल के, इससे पहले जस्ट बात कर रहे थे आप जो अभी 50 मेंबर्स को दिए बोल के बोले ना सर. ग्रेट सर. और बहुत जनों को देना बोल के मैं आपसे विनती कर रहा हूँ. 100% ये हर एक आदमी का पहुंचाने का मेन अपना एजेंडा है जो सागर सर का. जब आप टेस्टिमोनी बोले तो नहीं बोले थे इतने मेंबर्स को दिया बोल के, आज बोले 50 मेंबर्स बोल के. लास्ट टाइम मैं सुना था मनीष सर का कुछ. लास्ट टाइम जब टेस्टिमोनी शेयर करे आप, लेकिन जितने जनों को दिए बोल के नहीं बोले थे, आज बोले 50 मेंबर्स बोल के. और मम्मी का बारे में भी सुना था, डस्ट एलर्जी का मैं इससे पहले आपका सुना था सर. ग्रेट टेस्टिमोनी सर. और बहुत जनों को बोलना बोल के मेरा ये विनती है सर. थैंक यू सर. थैंक यू वेरी मच. वंडरफुल शेयर. थैंक यू सर. थैंक यू सर.
సార్ గడ్డికోట శ్రీనివాస్ సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చినాం సార్. జయ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. మా టెస్ట్ ఏమని వచ్చేది సార్, మా వైఫ్కి థైరాయిడ్ ఉండే సార్. థైరాయిడ్ ఉంటే ఇంతకుముందు 4 years నుంచి టాబ్లెట్స్ వాడుతున్నాము, వాడినా కూడా ఏం తగ్గలేదు. అయితే ఈ కిట్ మాకు పరిచయం అయితే తీసుకున్నాము. ఇట్లా థైరాయిడ్ తీసుకొని వాడక ముందుకు ఏం చేసినా టెస్ట్ చేసి వాడదామనేసి ఫస్ట్ టెస్ట్ చేసిన సార్. టెస్ట్ చేస్తే 10.7 ఉన్నది. 100 mg టాబ్లెట్స్ వాడేది 10.7 ఉంటే ఇంకా ఇది వాడిన తర్వాత మళ్ళీ 15 days చూద్దాం మరి ఇంత తగ్గుతుంది అంటారు అని చెప్పేసి 15 days వాడిన తర్వాత మళ్ళీ చెక్ చేయించినాం సార్. మళ్ళీ చెక్ చేపిస్తే 15 daysకే 4.7 అయింది సార్. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది సార్. 4 years నుంచి టాబ్లెట్ వాడితే అసలు తగ్గలేదు, కాకపోతే పెరగకుండా అంతే ఉన్నది కానీ తగ్గలేదు. ఇది 15 daysకే 4.7 వచ్చింది సార్. మంచి రిజల్ట్ ఉంది సార్. థైరాయిడ్కి మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. అదే విధంగా నేను ఒక కిట్ తీసుకున్నా, నేను వాడుతున్నాను. నాకు నొప్పులు ఉండే, బాగా బాడీ పెయిన్స్ నొప్పులు ఉన్నాయి. నాకు కూడా నొప్పులు చాలా వరకు తగ్గినాయి సార్. ఇప్పుడు ఇంతకుముందు పని చేసుకోపోయేది, ఇప్పుడు మంచి పనికి వెళ్తున్నా, పని చేసుకుంటున్నా సార్ నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాగర్ జోషి సార్. సార్. శ్రీనివాస్ గారు మంచి రిజల్ట్ సార్. మేడం కి చెప్పారు కదా 100 mg అని చెప్పేసి. టాబ్లెట్ వాడితే ఏముంటదంటే అది అక్కడ వరకే ఉంటుంది సార్. అంటే మనం కంట్రోల్ మాత్రమే చేస్తుంటది. ఇది మన ప్రోడక్ట్ బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ పైన వర్క్ చేస్తారు కాబట్టి మీరే టెస్ట్ అని చెప్పారు, చూద్దామని చెప్పేసి. అంటే ఆ థైరాయిడ్ అనేది మేము కొంచెం లాంగ్ టైం ఇస్తాము, అది మీకు షార్ట్ టైం లోనే వచ్చింది సార్. గ్రేట్ సార్, మంచి టెస్ట్ మని షేర్ చేసుకోరు. ఇంకోటి మీకు కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు కూడా అన్నారు కదా సార్, అది 100% అవుతుంది దీనిపైన. కొంచెము ఇంకోటి మీరు కూడా వేరే వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయండి సార్. అది మనము అందరం ఒక్కొక్కటి చేస్తేనే వాడాలి సార్. అది రెగ్యులర్ గా మంచిగా వాడితే, రెగ్యులర్ గా వాడితే రిజల్ట్ అనేది ఎక్సలెంట్ వస్తుంది. అది కొంతమంది సరిగ్గా వాడక రిజల్ట్ రావట్లేదు అది చెప్పని అంటారు, కానీ ప్రాపర్ గా వాడితే రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది సార్. అది 100% సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అప్లయన్స్ అయితే ఏ విధంగా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మేడం నెక్స్ట్ ఐ ఇన్వైట్ ఈగల్ ప్రేమల మేడం. మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చిన చూడండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్, నేను ఈగల్ టీం నుంచి మాట్లాడుతున్నా, ప్రమీల. సార్ నా టెస్ట్ మనీ వచ్చేసి, నా వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం, మాట్లాడండి. నా టెస్ట్ మనీ వచ్చేసి సార్, నేను January 7th రోజున ఒక ఆవిడకి ఫిట్స్ వస్తాయి సార్, ఫిట్స్ వస్తాయని ఇచ్చారు. ఇస్తే వాళ్ళు 15 రోజుల తర్వాత నేను మీ రిజల్ట్ ఎట్లుందమ్మా అని ఫోన్ చేస్తే, అమ్మ నత్తి వచ్చేది, నత్తి తగ్గింది, కాళ్ళ నొప్పులు తగ్గింది అని అన్నారు. ఇంతవరకు ఈ నెల రోజుల నుంచి కూడా ఆమెకు ఫిట్స్ అనేది రాలేదు సార్. థ్యాంక్ యూ జోషి సార్. ఇంకొకటి వచ్చి నాకు థైరాయిడ్ ఉండే సార్. థైరాయిడ్ ఉంటే నేను దగ్గర రోజు 1 గంట 2 గంటలు పెట్టుకున్నాను సార్. 10.7 ఉండే సార్. 15 days తర్వాత నేను టెస్ట్ సార్ ఈ ప్రోడక్ట్. థ్యాంక్ యూ సార్, ఇచ్చినందుకు. మేడం ప్రేమిల గారు, మీరు అంటే ఈ ఏజ్ లో కూడా మీరు వాడి మళ్ళీ దాని తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర తీసుకెళ్తారు మేడం. చాలా మంచి అవకాశం మనకు దొరికింది. ప్రతి ఒక్కరి దగ్గర తీసుకెళ్ళాలి మేడం, ఎందుకంటే వాడిరు కాబట్టి. ఆ పిట్స్ చెప్పారు కదా మేడం ఇందాక, అంటే వాళ్ళకి రావడం లేదు. మంచి అవకాశం చాలా మంది మేడం. సార్ చాలా పట్టుదలగా పనిచేస్తున్నా సార్. ప్రొడక్ట్ బాగుంది, వాళ్ళు ఇది అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఇందులో రావడం జరిగింది సార్. ఇందులో పనిచేస్తున్నాను. నేను హెల్త్ పొందాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం హెల్ప్ చేస్తాము, వాళ్ళ ద్వారా మనకు ఆశీర్వాదాలు కూడా వస్తాయి సార్. అందుకనే నేను ఇందులో చాలా గట్టిగా పట్టుదలగానే చేస్తున్నాను సార్. చేయాలి, ఎందుకంటే అవకాశం మనకు వచ్చింది, చేయాలి. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. సార్ నెక్స్ట్ ఐ ఇన్వైట్ ఎస్ రామాచారి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చిన చూడండి సార్. సార్ నమస్కారం, నా పేరు రామాచారి. నమస్కారం సార్. సార్ నాకు 73 ఏళ్ళు మాత్రమే సార్, చిన్న పిల్లవాడిని. నేను ఇప్పుడు ఈ ఆల్ట్రా బెడ్ దాని తర్వాత ఈ బూస్ట్ ఇది కూడా వాడుతున్నాను. ఇంత విషయం ఏంటంటే నేను వాడింది ఏదైతే ఉందో నాకు మంచిగా అయిపోయింది కాబట్టి ఇవి రెండు తీసుకొని వాడుతున్నాను. మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో రాములు అని నా చిన్ననాటి స్నేహితుడు, అంటే ఇద్దరం ఒకటిగానే చదువుకున్నాం. వానికి ఒకటి ఆ ఏజే, నేను అదే ఏజ్. అయితే వాడు ఏదైతే ఉందో మూత్రం పోవడానికి ఇక్కడి నుంచి పడుకునే దగ్గర నుంచి బాత్రూమ్ దగ్గరికి పోయేసరికి మొత్తం పడిపోతే నేనేం చేసిన కదా అంటే వాడికి, ఎందుకంటే నా స్నేహితుడు కాబట్టి నేను నా కిట్ ఏదైతుందో వాడికి ఇచ్చాను. ఇది ఒకవేళ తక్కువ కాకుంటే నేను మళ్ళీ వాపస్ తీసుకుంటారా అని చెప్పి ఇచ్చేసాను. ఇస్తే ఇప్పుడు వాడు ఏం చేశాడంటే కొన్ని రోజుల వరకు వాడు ఏం బాగలేదు. అయితే ఆయన భార్య కూడా అదే నిష్ఠగానే మాట్లాడింది. దాని తర్వాత మా కృష్ణారెడ్డి గారు వాళ్ళు వీళ్ళు ఇట్లా అంటుంది సార్, అట్లా అంటుంది సార్ అని చెప్పి అనడం జరిగింది. ఆయన కూడా విన్నాడు. విన్న తర్వాత తీరిన సమయానికి వెళ్ళేసరికి ఇప్పుడు నాకు మొట్టమొదటి అంటే నెల 15 రోజులు కాగానే ఒక 5,000 రూపాయలు నాకు పంపించడం జరిగింది. మళ్ళీ ఇంకోటి నాకు పైసలు కావాలి కదా, అట్లా ఇవ్వకండి సార్ అని చెప్పి మా కృష్ణారెడ్డి గారు చెప్పాను. మన వీరు కూడా ఎవరు మా రాఘవరావు గారు కూడా చెప్తే అక్కడ కూడా నాకు కాదు. అయితే మళ్ళీ మొత్తం డబ్బులన్నీ వచ్చేసాయి. వాడికి మూత్రం ఏదైతుందో తగ్గిపోయింది. ఆ తగ్గిపోవడం ఏదైతుందో నేను ఎంతో ఆనందపడ్డానంటే ఆనందంలో అదుళ్ళు. దాని తర్వాత నా విషయం వచ్చేస్తే నేను మా మిసెస్, మీరు అన్నీ నమ్ముతారు, ఏది తీసుకోరు, అన్ని తీసుకొని చేస్తారు, అన్ని పైసలన్నీ తగిలేస్తారు అని చెప్పి మా మిసెస్ కూడా, అంటే మా మిసెస్ పేరు మీద ఇప్పుడు నేను చేస్తున్నా. అయితే మా మిసెస్కి ఏదైతుందో నాకు ఒక కిట్టు మళ్ళీ కృష్ణారెడ్డి గారితో తీసుకొని మళ్ళీ అక్కడ వేయడం జరిగింది. వేసిన తర్వాత ఆమె బాగైంది. దాని తర్వాత మా బాబు బాగైంది. అందుకని నేను మాటలతో చెప్తే కాదు, ఇది నగ్న సత్యం. ఈ యొక్క ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి వీలుగా మనం వ్యక్తి పరిస్థితుల్లో దీన్ని వదలకూడదు. అందరు ఆరోగ్యం బాగా చేయాలని ఒక దృఢ నిశ్చయంతో నేను చేస్తున్నాను. నాకు పెన్షన్ వస్తుంది, కానీ నేను అందరి ఆరోగ్యం బాగా చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నా. ఈ వాటర్ రోజు తాగుతున్నాను. దాని తర్వాత అందరికి బాగా అవుతుంది. అందుకని అందరూ తప్పకుండా వాడాలి, అందరికి సజెషన్ చేయడం నేను అర్థం. అందుకని ఈ రోజు ముందుకు వచ్చి నేను చెప్తున్నాను. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ సార్. ఏంటంటే మీరు ఏజ్ అని చెప్పారు కదా సార్, ఏజ్ ఒక నంబర్ మాత్రమే సార్. అది 73 ఏజ్ ఒక నంబర్ మాత్రమే. అంటే మీరు మాట్లాడారు కదా, ఆ ఎనర్జీ అనేది మీకు కనిపిస్తుంది సార్. మీ ఫ్రెండ్ కి అది ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి ఆ ఎనర్జీ పట్టుదలతో ఇచ్చారు. ఇంకోటి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు కదా సార్. ఆ టెస్ట్ మనీ అనేది చాలా మంచి షేర్ చేసుకోరు, మేడం కూడా ఇచ్చారని చెప్పారు కదా. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు వాడుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. వాడాల్సింది. అందరూ ఓకే అంటున్నారు కానీ నో అనడం లేదు. అది నా అదృష్టం. దీంట్లో దమ్ముంది సార్, దమ్మున్న ప్రోడక్ట్. దమ్ము లేని ప్రోడక్ట్ కాదు. మనం వెళ్ళి చెప్తామంటే ప్రతి ఒక్కరు తీసుకుంటాం. కానీ నాకన్నా ముందే ఎవరైనా వెళ్ళిపోయి చెబితే వాళ్ళు కూడా తీసుకునే ఇవి ఉన్నాయి. అది నేను పలానా చోటు దగ్గర తీసుకున్నా. అందుకని ఆగకుండా వెళ్ళి చెప్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఎందుకంటే అది ఏ అదృష్టవంతుడికి ఏది వస్తుంది తెలియదు. అది నా సలహా అందరికి. అంతే సార్. థ్యాంక్ యూ సార్, మంచి షేరింగ్. థ్యాంక్ యూ. మేడం నెక్స్ట్ ఇన్వైట్ ఈగల్ సుమిత్ర మేడం. మీకు అన్వైట్ ఆప్షన్ ఇస్తుంది మేడం. మేడం సుమిత్ర మేడం. జై హో ఆల్ గ్రేట్ లీడర్స్, సిబయోటోరియం లీడర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. నేను కిట్ తీసుకుని వీడియో ఎందుకు ఆన్ అవ్వట్లేదు సార్? అన్మ్యూట్ కింద ఆప్షన్ ఉంటుంది మేడం, దాన్ని మేడం రావట్లేదు సార్ ఎందుకో. మ్యూట్ ఆల్రెడీ మీరు మ్యూట్ పక్కకు ఉంటుంది మేడం, ఒకసారి ట్రై చేయండి.
తెలుసు కానీ ఆన్ అవ్వట్లేదు ఎందుకో మరి. ఓకే, నో ప్రాబ్లం మేడం. ఓకే సార్. చెప్పండి. నా పేరు సుమిత్ర, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్, ఈగల్ టీం నుంచి. నేను కిట్ మేడం తీసుకుని వాడాను. నాకు బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అన్నీ మంచిగా తగ్గినాయి సార్. వాటర్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ పొందాను. నేను నేను కూడా చాలా మందికి ఇచ్చాను. ఇచ్చిన వాళ్ళు కూడా మంచి రిజల్టే చెప్పారు సార్. నేను 3 మంత్స్ మినిమం చెప్పినా కూడా వాళ్ళు 20 డేస్, 15 డేస్‌లోనే రిజల్ట్ చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది సార్. నిన్ననే ఒక 10, 15 డేస్ క్రితం మా ఓన్ సిస్టర్‌కి షుగర్ వల్ల కాళ్ళు మంటలు, తిమ్మిర్లు లాగా వచ్చినాయి సార్. అయితే నా దగ్గర షూ ఉన్నాయన్నమాట. షూ ఉన్నాయి, వాడుకొని చూడు ఒకసారి అంటే నమ్మలేదు సార్. వాటి వల్ల ఏం తగ్గుతాయి, షుగర్ ఎక్కువైందిలే అట్లా అనుకొని వినలేదు. తర్వాత ఇంక ఓన్ సిస్టర్ కదా, ఇబ్బంది పడుతుంటే కష్టం అనేసి నేను చెప్పి బతిమిలాడి వేసుకొని చూడు ఒక 10 డేస్ నీకు తెలుస్తుంది అన్నాను సార్. వేసుకుంది, తిమ్మిర్లు మంటలు మంచిగా అనిపిస్తున్నాయి, బాగా తగ్గిపోయినాయి అనేసి హ్యాపీగా ఫీల్ అయింది సార్. చెప్పింది హ్యాపీగా తగ్గింది, మంచిగా ఉంది అనేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈబయోటోరియం, థ్యాంక్ యూ సాగర్ సార్. మేడం మంచి టెస్టిమోనీస్ మేడం మీ దగ్గర. ఇంకోటి షూ కూడా చెప్పారు కదా. ఇంకోటి ఒకవేళ షూ లేకున్నా కానీ మనం పిల్లో కవర్ ఉంటుంది కదా మేడం, మనము కింద కూర్చున్నప్పుడు కాళ్ళ కింద పెట్టేసి దానిపైన పెట్టుకోవడం ద్వారా కూడా రిజల్ట్, మంచి రిజల్ట్ వస్తుంది మేడం. నేను అవును సార్, కంటిన్యూషన్ మేడం. కరెక్టే సార్. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ పిక్కల నొప్పులకు కూడా నేను వాటర్ ప్యాడ్స్ పెట్టుకుంటాను సార్. మా ఇంట్లో 2 ప్యాడ్స్ ఉన్నాయి. ఆ కాలికి ఈ కాలికి ప్యాడ్స్ పెట్టుకుంటే కూడా 10 నిమిషాల్లోనే రిలీఫ్ ఇస్తుంది సార్. చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ షేర్. సార్ నెక్స్ట్ ఇన్వైట్ ఈగల్ టీం నుంచి సీను సార్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చింది సార్. ఎస్ సార్. జై హో సార్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జై హో, గుడ్ మార్నింగ్ సార్. ఫ్యామిలీ మెంబర్స్ అండ్ గ్రేట్ లీడర్స్. నేను శ్రీనివాస్ మల్కాజ్ నుంచి మాట్లాడుతాను సార్. నా అప్లైనర్స్ వచ్చేసి మా వినోద్ మేడం గారు నాకు పరిచయం చేసిన తర్వాత నేను నెల తర్వాత తీసుకోవడం జరిగింది. నెల ముందే తీసుకోవడం కాబట్టి నాకు ఇంకా టీం పెరిగేది, టీం పెరిగినా పెరగడం నాకేం బాధలేదు. కానీ నేను హై బీపీ వలన నాకు వచ్చి వాళ్ళు చెప్పిన వెంటనే ఇది మాయనా మంత్రం అనే టైప్లో నేను కొంచెం ఆశ్చర్యపోయాను సార్. డెమో చూపించిన తర్వాత నాకు 4 years కింద ఐబీపీ వలన కొంచెం కిడ్నీ కూడా కొంచెం ప్రాబ్లం అయింది సార్. క్రియాటిన్ లెవెల్స్ నాది 2.3 ఉంటుండే. నేను డబ్బులు అంటే కొంచెం ఖర్చు కూడా అయింది. దాని తర్వాత మెడిసిన్ వాడుతూ అలాగే నాకు కిట్ పరిచయం మినిమం ఇప్పుడు 15 months అవుతుంది సార్. నేను ప్రతి 2 months ఒకసారి ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేయించాను సార్. నా క్రియాటిన్ లెవెల్స్ వచ్చి ఇప్పుడు 1.6 సార్. మొన్ననే 3 days కింద నేను చెక్ చేయించాను సార్. ఇది 100% నాకు ఇది పనిచేస్తాను. నాకు ఇది కనుక 4 years కింద పరిచయం అయి ఉంటే నాకు కిడ్నీ బాగుండేవాని, లేకుంటే నాకు హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉండేవాని. నాకు సాగర్ చూస్తారు మనకు ముందు తెలియకపోయా అని కొంచెం బాధగా ఉన్నది. అయినా కానీ మాకు పరిచయం చేసిన చాలా వండర్ఫుల్ సార్. ఇది ప్రతి ఒక్కరు వాడి దీని రిజల్ట్ చెప్పగలిగితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సార్. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం తోటి మన హైదరాబాద్ లో ఎంత మంది డయాలసిస్ పోతున్నారు అసలు చెప్పలేను సార్. ఈ 3 days కిందనే మా ఇంటి వెనకాల ఒక అతను ఉంటాడు, నేను తీసుకున్న వెంటనే తీసుకోమని చెప్పినాను. ఒక 3 days డయాలసిస్ చేసుకొని నిన్న చనిపోవడం జరిగింది తను. ఆయన రైల్వే రిటైర్డ్ అయినా కూడా డబ్బులు ఉండి కూడా తీసుకుందాంలే అంటే నేను ఒక 2 తీసుకొచ్చి కూడా మాట్లాడిపిస్తే కూడా తను సరే అని తీసుకోలేదు సార్. కొంతమంది ఇంకా వాళ్ళ అదృష్టం అంతే అనుకోవాలి. మనం చెప్తే వింటలేదంటే ఇంకా మనకు వాళ్ళకు జీవితం అక్కడికే ఉందనుకోవాలి సార్. నేను వెంకటరాజ్ సార్ జూమ్ లో నేను చెప్దాం అనుకున్నాను. నాకు ఈరోజు అవకాశం దొరికింది. ఆల్రెడీ మా జూమ్ చెప్పినాను సార్ చాలా మంది కూడా. 100% ఇది రిజల్ట్ సార్. మా అమ్మకి ఇచ్చిన షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది. అమ్మకి ఇచ్చిన ఆమె కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నది సార్. అద్భుతమైన ఈ కిట్ మనకు అంటే ఈ ఇబయోటోరియం సంబంధించిన ఏదైనా మోర్ పవర్ కానీ అలాగే అల్ట్రాబెరీ కానీ ప్లస్ ఇప్పుడు ఉన్న మనకి ఇబయోటోరియం కిట్ కానీ ఇది అద్భుతం అని చెప్పు సార్. వండర్ఫుల్. ఇది మనకు 7th వండర్ అనుకుంటాం, 8th వండర్ ఈ ఇబయోటోరియం అయి ఉంటుంది సార్ ఖచ్చితంగా ప్రొడక్ట్స్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్, మీ అప్లైన్ వినోద్ మేడం అని చెప్పారు కదా సార్. గ్రేట్ మేడం.
ఇంకోటి ఏంటంటే మీరు క్రియేటిన్ లెవెల్ చెప్పాలి కదా, మంచి టెస్ట్ మనీ షేర్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క క్రియేటిన్ లెవెల్ అనేది ఆ డయాలసిస్కి వెళ్తున్నారని చెప్పేసి నేను ఒక టైంలో ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా కూడా తీసుకోలేరు. మీరు అన్నారు కదా చెప్తున్నారని చెప్పేసి, అది మన నవీన్ సార్ చెప్తుంటారు, కర్మ సిద్ధాంతం అని ఉంటుంది సార్ అది. ఎందుకంటే చెప్తేనకుంటే చెడంగా చూడాలని ఒక సామెత ఉంటది. చెప్పడం వరకే మన బాధ్యత సార్. మరి 10,000 పెద్ద మాట కాదు. వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడడం బెస్ట్ సార్. నాకు చాలా మంచిగా అనిపించింది. మీ క్రియేటిన్ లెవెల్ తగ్గినాయి కదా, ఆనందం అనేది చాలా మంచిగా ఉంది. 4 years కింద దొరికితే బాగుండే అని చెప్పేసి, అది ఎప్పుడు దొరకాలని అప్పుడే దొరుకుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి టెస్ట్ సార్ నో సార్. థ్యాంక్ యూ. మా ఇంట్లో జ్వరం వచ్చింది, వేరే ఊరికి పోయిర్రి, బంధువులతో పోయి 2 రోజులు అట్టే ఉన్నారు కాబట్టి అక్కడ నీళ్ళు తాగినారు. అయితే బాడీ పెయిన్స్ వస్తుండే వరకు మధ్యాహ్నం నుంచి జ్వరం వచ్చింది, రాత్రి అంతా జ్వరం వచ్చింది. నేను ఏం చేసినట్టే సమయం వచ్చినప్పుడే మనం కూడా పరీక్ష చూడాలనేసి నేను ఫుల్ ఇంకా ఈ వాటర్ ప్యాడ్ కూడా కాలుకి పెట్టడం, ఇంకా మన ఏమంటారు లాంగ్ బెల్ట్ కూడా పెట్టడం అన్ని చేసి ట్యాబ్లెట్ వేయలేదు సార్ సుతమని. అట్లా ఏమనగా నీకు ట్యాబ్లెట్ వేయకూడదు చూద్దాం, ఎంత చనిపోరు కదా, ఒకవేళ అంత అనుకుంటే దవాఖానలు అయితే ఉన్నాయి అని చెప్పేసి, ఎట్లా జ్వరాలు ఉంటామని చెప్పేసి 2 రోజులు అసలు గోళీ వేయకుండా ఇచ్చేసి సార్, ఆటోమేటిక్ తగ్గింది సార్ జ్వరం. అంటే కాలుకు మీరు ఇప్పుడు చెప్పినట్టుగా షూ గుర్తొచ్చింది సార్ నాకు. కాలుకు కొంచెం కాలు నొప్పి లేక, అది ఆనలేదు కానీ ఆనలేక నొప్పి లేస్తుందంటే, ఇప్పుడు మేడం చెప్పిన కదా కాళ్ళ కింద మన ఏమంటారు పిల్లో కవర్ వేయాలని, అది కాళ్ళ కూర్చున్నప్పుడు అది ఒక సజెషన్ వచ్చింది సార్. అంటే వింటే చాలా ఐడియాస్ వస్తుంది సార్, అందుకే టెస్ట్ మనం ఖచ్చితంగా వినాలి. చాలా మంది చెప్తే అది అది ఇది ఏమో అన్ని కథలు చెప్తుంటారు సార్ జనాల్లో. మంచి నెగటివ్, పాజిటివ్ కంటే నెగటివ్ ఎక్కువ స్ప్రెడ్ ఉన్నది జనాల్లో. ఇది వాళ్ళు ఆడిన పక్కలు ఆడినప్పుడు వాళ్ళకు వస్తుందేమో మరి. చెప్పుడు మన ధర్మం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అది షేర్ చేద్దామని మాట్లాడినా సార్. సార్ జ్వరం గురించి మనము చెప్తుంటాం సార్, జ్వరం గురించి అని చెప్పేసి మంచిగా టెస్ట్ ముందు షేర్ చేసుకోరు సార్. అంటే మన దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉంటది, కానీ మనకు ఇన్స్టెంట్ గా కావాలి కాబట్టి మనం టాబ్లెట్ దగ్గరికి వెళ్తాం. ఇది సార్, మీరు ఆ ఓపికతో 2 రోజులు పెట్టుకుని చెప్పారు కదా, మంచి టెస్ట్ మనీ సార్. థ్యాంక్ యూ సార్, రవి సార్. ఎందుకంటే బాడీ టెంపరేచర్ తను ఏమంటారు తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది, అప్పుడు వేడైతే బాడీ మనం ఏం చేస్తాం, వేడొచ్చింది అంటే టాబ్లెట్ వేస్తాం, దాని పని దాన్ని చేయనీయకుండా దాన్ని డిస్టర్బ్ చేస్తాం. దాన్ని వేడైతే దానికి ఒక క్రీమ్ చంపాలంటే దీనికి క్రీమ్ కాదు, దీనికి కూడా రేడియేషన్ పెంచాలి. ఇది అప్పుడు బాడీ రేడియేషన్ వేస్తే దాని మీద అటాక్ చేయనీకే. ఆ టైంలో మనం అర్థం చేసుకోకుండా ఇమీడియట్గా ఏంటంటే దాన్ని చేస్తాం. ఇంకోటి మనిషికి జ్వరం వస్తుంది, జ్వరం వచ్చినప్పుడు తిండి తినవద్దు, దాన్ని లాక్ చేస్తుంది. అది లోపల నుంచి నేను తినకు, నేను రిపేర్ చేసుకున్నా, రిపేర్ ఉంటా అని చెప్తుంది. అది అర్థం లేదు, నోట్ పెండ ఉన్నది, ఖచ్చితంగా తింటేనే బాగా అయితే నారే, అది ఆల్రెడీ నేను డిస్టర్బ్లో ఉన్నా, నాకు డిస్టర్బ్ చేయకని చెప్తే సిగ్నల్ ఇస్తుంది. అది దాని గురించి మనకు తెలియక దాన్ని డిస్టర్బ్ చేస్తుంటాం మనం. అది ఒకటి సార్ చాలా బాగుంది సార్. కూడా ఒక మంచి పాయింట్ షేర్ చేసుకున్నాను సార్. నేను మంతనే సత్యనారాయణ వీడియోస్ వింటాను. ఆవు దగ్గరికి వెళ్తారు సార్. అది అంటే అది డైజెషన్ ఏమన్నా అంటే ఏమన్నా దానికి ఏమన్నా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు మనం ఏమన్నా పెడితే తినేస్తారు. అది కాల్చి దెబ్బ తాకినప్పుడు కూడా తినదు అది. అంటే మనం దానికి రిపేర్ కావాలి, అంటే రిపేర్ కాకుండా మనం ఏం చేస్తాం అంటే కడుపుకు పని చేస్తుంటాం, ఆ బ్లడ్ అంతా పోయి ఆడ పని చేస్తుంది కదా. అప్పుడు ఖాళీ కడుపు పెట్టాలి. అప్పుడు నేను కంటిన్యూషన్ ఒకటే పూట జస్ట్ ఫ్రూట్స్ మాత్రమే తింటుండే. అది కూడా ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వెయిట్ కూడా 9 కిలోలు తగ్గిపోయింది సార్, వితౌట్ మెడిసిన్. దానిపైన పడుకోవడం. నా దగ్గర నా ఓన్ టెస్ట్ మనీస్, నా వీడియోస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ చాలా మంది చూసారు, మీరు కూడా చూసారు అనుకుంటా. మీరు అన్నట్టుగా ఇప్పుడు తింటే ఏమైతే అంటే దాని డైజెషన్ పని చేయవలసి వస్తుంది. అది తినకుంటే ఏంటంటే ఇంకో దగ్గర పని చేస్తుంది. ఇప్పుడు లేబర్కు పని చెప్తే ఇప్పుడు డైజెస్ట్ చేయడం ఒక పని. అదే నువ్వు ఒకటి ఏమంటే ఆడపోయి పని చేస్తుంది. అది ఏదైతే బ్రేక్ ఉన్నదో బాడీకి ఆడపోయి పని చేస్తుంది. అది దానికి మనం తినకుండా ఒక పూట తినకుండా ఉండకూడదు, నువ్వు అది తినకూడదు. అరే తినకుంటే కొన్ని రోజుల సమానం బతుకుతారు మనిషి. ఒక పూట తినకుంటే బుద్ధుడు ఏమంటాడంటే, అప్పుడు ఉన్న ఆయన శిష్యులకు ఏందో ఒక పని చేయనోడు ఎంత తినాలి, ఒక రోజు 24 గంటలు బతకాలి, ఎంత తినాలి. పని చేయనోడు, పని చేసినోడు తింటే పర్వాలేదు, డైజెషన్ అయితే, తినడం అంతే, పని చేయనోడు తినాలి అని ఆయన శిష్యులకు ఆ పల్లెం చిప్పకు గీత గీసిస్తున్నాడు సార్. గీత గీసిస్తుండే, అంతకంటే తినొద్దని కండిషన్ అనమాట. అది
ఎంత తక్కువ తింటే అంత బలం ఎక్కువ వస్తుంది, ఎనర్జీ ఎక్కువ వస్తుంది సార్. మనుషులు ఎక్కువ తింటూ వస్తా అనుకుంటారు. అట్లా ఇంకొంచెం ఏం చేస్తా అంటే ఏ దింట్లోకి పిడికి ఎక్కువగా అన్నం తీసుకోకూడదు, కొంచెం అన్నం తీసుకునాలి. వీళ్ళైతే అందరూ గ్యాదర్ చేసుకొని తినాలి. లేదంటే ఏ కూర వేస్తే అది ఇది ఏం కాదు కదా అని, అది బాగలేదు ఇది బాగలేదు. మన ఒకవేళ ఏ ఇంటి కూర బాగుంటుందో మనసు దాని మీద గుంజగలని చెప్పేసి అన్ని కలుపుకోనాలి. అన్ని వీళ్ళు ఫలానేటి కూర అని తెలియకూడదు అనమాట, అన్ని కలిపేసుకొని తినాలన్నమాట. అది అట్లా. ఎందుకంటే మనిషి చాలా డేంజర్. ఇది బాగుండే అది బాగుండే అని మనుషులకు చేయించడమే మనిషి యొక్క లక్ష్యం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం నెక్స్ట్ ఇన్వైట్ ఈగల్ నుంచి లలిత మేడం. మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చిన చూడండి మేడం. లలిత మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మేడం గుడ్ ఈవినింగ్, చెప్పండి మేడం. చాలా బాగుంది సార్. నేను కూడా తీసుకున్నాను. కిట్ తీసుకున్న తర్వాత నాకు బ్యాక్ పెయిన్ పోయింది సార్. కిడ్నీలో స్టోన్స్ కూడా పోయినాయి. 20 డేస్కు నేను వాడాను. మళ్ళా నాకు ఏమంటే స్కానింగ్ తీపించుకుంటే ఏం లేవని వచ్చింది సార్. బ్యాక్ పెయిన్ పోయింది, పైల్స్ ఉండే అవి పోయినాయి. ఇంకా మా వారికి కూడా తీసుకున్నాను సార్. మోడ్ పవర్, ఆట్రిబెరీ దాంతో పాటు తీసుకున్నాను సార్. 15,900ది. నేను 11,000 తీసుకున్నాను సార్. నాకైతే రిజల్ట్ చాలా బాగా వచ్చింది సార్. నేను వేరే వాళ్ళకు కూడా ఇస్తున్నాను. మోడ్ పవర్ తీసుకోవడం అంటే కారణం మా ఆయనకు పక్షపాతం ఉండే సార్. ఇప్పుడు 20 ఇయర్ అవుతుంది. ఇప్పుడు వచ్చినుండే మోడ్ పవర్ తోటి కొంచెం ప్రయోజనం ఉంటుంది అన్నట్టుగా నమ్మకంతో తీసుకున్నాను సార్. వేరే వాళ్ళకు కూడా ఇస్తున్నాను సార్. ఆట్రిబెరీ ఇచ్చాను ఒకరికి, ఇంకా 11,000 కిట్ కూడా ఇచ్చాను. ఇంకా నేను 2 తీసుకున్నాను సార్. నమ్మాలి సార్, నమ్మితేనే అది ప్రయోజనం ఉంటుంది అని నా నమ్మకం. అంతే. ఇప్పుడు సార్కి ఎలా ఉంది మేడం? చాలా బాగుంది, చాలా బాగున్నాడు ఆయన. కానీ మళ్ళీ రాకుండా ఉండడానికి తీసుకున్నాను. 100% అలాంటివి మళ్ళీ రివర్స్ రాకుండా ముందు జాగ్రత్త పడ్డాను సార్ నేను. 100% మేడం.